జీరో ఇన్వెస్ట్‌మెంట్‌లో మన దగ్గర ఉండే నార్మల్ మిషన్‌తో ఈజీగా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చండి. తరచూ చీరలు కొనేవాళ్ళైతే ఈ డొమెస్టిక్ మిషన్‌ని గనక కొనుక్కున్నారంటే మగ్గం కానీ, కంప్యూటర్ వర్క్ కానీ వేయించిన అవసరం లేదు. మీ బ్లౌజెస్ మీద మీరే చక్కగా ఈ విధంగా ఎంబ్రాయిడరీ డ్రా చేసుకోవచ్చు. దీనికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదండి. నార్మల్ థ్రెడ్స్ ఉంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల్లో ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను అండ్ డీప్ యూ నెక్ డ్రా చేసి పెట్టుకున్నాను. పేపర్ మీద మీకు నచ్చిన అంటే మీరు బ్యాక్ సైడ్ ఏ షేప్ పెట్టుకోవాలనుకుంటున్నారో సేమ్ అది డ్రా చేసి ఈ విధంగా పెన్సిల్‌తో కానీ, పెన్‌తో కానీ మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్యాబ్రిక్‌కి ఆపోజిట్ సైడే మార్క్ చేసుకోవాలి. మీరు ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే కంపల్సరీ ఫ్యూజింగ్ చేసుకోవాలి. ఫ్యూజ్ చేయకుండా మాత్రం ఎంబ్రాయిడరీ డ్రా చేయొద్దు. కంప్లీట్ ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. ఇప్పుడు మీరు బ్యాక్ సైడు ఏదైతే నెక్ లైన్ డ్రా చేసుకున్నారో దానికి అవుట్‌లైన్ డ్రా చేసి ఉంటారు కదా! సో, అవుట్‌లైన్ దగ్గర నుంచి ఒక 2 ఇంచ్ వెడల్పులోనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే నెక్ మీరు ఏ షేప్‌లో డ్రా చేసుకున్నారో అదే షేప్‌లోని మొత్తం కూడా 2 ఇంచ్ వెడల్పులో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కుట్టు వెడల్పు 0-1 మధ్యలో పెడుతున్నాను అండ్ జిగ్‌జాగ్ స్టిచ్ చిన్నది పెడుతున్నాను. ఇక్కడ టెన్షన్ 0-1 మధ్యలో పెడుతున్నాను. 0-1 మధ్యలో పెట్టారు అంటే మీకు థ్రెడ్ ఎక్కడ కూడా కట్ అవ్వకుండా స్మూత్‌గా వెళ్తుంది కుట్టు. ఇప్పుడు ఫస్ట్ అవుట్‌లైన్ ఉంది కదా! దాని మీదే ఒక జిగ్‌జాగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ నేను మరూన్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్. మోస్ట్‌లీ సిల్క్ థ్రెడ్డే ప్రిఫర్ చేయండి. షైనింగ్‌గా బావుంటుంది మనకి ఎంబ్రాయిడరీకి. ఇక్కడ అవుట్‌లైన్ మనం ఏదైతే డ్రా చేసామో దాని మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి. వంకర పోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ. అండ్ సెకండ్ అవుట్‌లైన్ ఏదైతే ఉందో అంటే 2 ఇంచ్ వెడల్పులోని మనం సెకండ్ అవుట్‌లైన్ కూడా డ్రా చేసాం కదా! సో, దాని మీద కూడా నేను ఇక్కడ థ్రెడ్ చేంజ్ చేయలేదండి. అండ్ కుట్టు వెడల్పు కూడా చేంజ్ చేయలేదు. అదే వెడల్పులోని అదే థ్రెడ్ తీసుకొని చక్కగా ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను ఈ అవుట్‌లైన్ మొత్తం కూడా. ఇప్పుడు ఈ 2 అవుట్‌లైన్స్ మనం స్టిచ్ వేసేసుకున్న తరువాత ఆ 2 అవుట్‌లైన్స్‌కి లోపల వైపుకు మనం ఒక్క పాయింట్ దూరంలోని చక్కగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్ట్రైట్‌గా. దాని మీద కూడా ఇదే స్టిచ్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. మనం ఫ్యాబ్రిక్ మీద ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ఆపోజిట్ సైడే మనం ఫ్యూజింగ్ కూడా చేసి పెట్టుకోవాలండి. ఫ్యూజింగ్ ఎటువైపు అయితే మనం స్టిచ్ చేస్తామో ఆ ఫ్యూజింగ్ వైపే మనం డ్రా చేసుకోవాలి ఎంబ్రాయిడరీని. అదే వైపు మనం కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కూడా చక్కగా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో అంటే ఇటువైపు 2 అవుట్‌లైన్స్, ఇటువైపు 2 అవుట్‌లైన్స్ ఉన్నాయి కదా! దాని మధ్యలో మనం ఇలా క్రాస్‌గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 2 అవుట్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువైపు, అటువైపు దాని మధ్య పాయింట్‌కి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ స్ట్రెయిట్ లైన్‌ని బేస్ చేసుకుంటూ మనం ఈ మధ్య గ్యాప్‌లో రాంబస్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇటువైపు అవుట్‌లైను, అటువైపు అవుట్‌లైను వీటికి డిస్టెన్స్ మనం 2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ రాంబస్‌కి మధ్యలో అంటే దాని పొడవు మనం 2 ఇంచ్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఒక 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి 2 ఇంచ్ గ్యాప్‌లోని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 ఇంచ్ గ్యాప్‌లోని ఇటువైపు, అటువైపు మార్క్ పెట్టుకుంటూ రావాలి. వీటికి మధ్యలో అంటే మధ్యలో మనం ఏదైతే లైన్ డ్రా చేసామో అక్కడ 1 ఇంచ్‌లో పాయింట్ పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చక్కగా బ్లౌజ్ మొత్తం కూడా ఈ రాంబస్ షేప్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను వేవ్ స్టిచ్ పెడుతున్నాను. కుట్టు వెడల్పు కానీ టెన్షన్ కానీ ఏది టచ్ చేయొద్దండి. జస్ట్ వేవ్ స్టిచ్‌లో పెట్టేసి అండ్ అదే కుట్టు వెడల్పు అదే టెన్షన్‌లో పెట్టేసి ఇక్కడ నేను వేరే థ్రెడ్ చేంజ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన థ్రెడ్‌లో మీరు డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మన రాంబస్ షేప్స్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్ మీద ఈ వేవ్ స్టిచ్‌ని మనం వేయించుకోవాలి. అండ్ మనం ఆ వేవ్ స్టిచ్ పెటల్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది మనకి ఈ లైన్ మీద టచ్ అయ్యే విధంగా 2 చేతులతోని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు ఒక్కొక్క రాంబస్ షేప్‌కి అన్నట్టు కాకుండా ఆ లైన్ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతూ లైన్ క్రాస్‌గా వెళ్ళిపోతున్నాయో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్ లైన్ అంతా కూడా వేసేసుకోవాలి. ఒక సైడ్ లైన్ అంతా వేసేసుకున్న తరువాత మనం ఇంకో లైన్‌కి మూవ్ అయిపోవాలి. ఒక్కొక్క రాంబస్ షేప్ అని మనం డ్రా చేసుకుంటూ ఉన్నాము అనుకోండి. అంటే థ్రెడ్ అనేది కట్ చేస్తూ ఉండాలి. ఇంకో రాంబస్ షేప్‌కి వెళ్తూ ఇలా మనకి రిస్కీగా అనిపిస్తుంది.
ఇక్కడ చక్కగా ఒక లైన్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇంకో లైన్కి మూవ్ అయిపోతే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఎంబ్రాయిడరీ డ్రా చేసేటప్పుడు. ఇలా మొత్తం కూడా కంప్లీట్గా డ్రా చేసుకున్న తరువాత ఈ మధ్య అంటే ఈ రోంబస్ షేప్లో మనకి మధ్య ప్లేస్ ఉంది కదా, దీన్ని కూడా మనం ఏంటంటే రాంబస్ అంటే ఒక 1 ఇంచ్ వెడల్పులోని పొడవు కానీ వెడల్పు కానీ ఒక 1 ఇంచ్ తీసుకొని చిన్న రాంబస్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్లో మిడిల్ పాయింట్ పెట్టుకున్నారు అంటే మీకు వెడల్పు పొడవు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. స్కేల్ తోటి ఇలా లోపల చిన్నగా రాంబస్ షేప్స్ డ్రా చేసుకుని నార్మల్ స్టిచ్చే పెడుతున్నానండి నేను, జిగ్జాగ్ స్టిచ్ చిన్నది పెట్టేసి. అండ్ నేను ఇక్కడ వేరే థ్రెడ్ చేంజ్ చేసుకున్నాను, మీకు నచ్చిన థ్రెడ్లో మీరు వేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ మొత్తం కూడా మనం 2 ఇంచ్ పొడవులోని పెద్ద రాంబస్ షేప్ ఏదైతే డ్రా చేసామో దాని మధ్యలో 1 ఇంచ్ వెడల్పు 1 ఇంచ్ పొడవుతోని మనం చక్కగా చిన్న రాంబస్ షేప్స్ కూడా డ్రా చేసుకుని, ఇక్కడ నేను థ్రెడ్ చేంజ్ చేశాను వేరే కలర్లోని, చిన్న జిగ్జాగ్ స్టిచ్ పెట్టేసి ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనకి మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉంది లుక్. అండ్ దీని మధ్యలో నేను మిర్రర్ కూడా స్టిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి పెద్ద రాంబస్ షేప్ కానీ దాని లోపల చిన్నది మనం డ్రా చేసిన ఏదైతే చిన్న రాంబస్ షేప్ ఉందో ఇవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మనకి కరెక్ట్గా. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టోన్స్ తోటి ఇంకొంచెం లుక్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను షుగర్ బీట్స్ తీసుకుంటున్నాను, మీ దగ్గర ఏ స్టోన్స్ ఉంటే మీరు అవి తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ షుగర్ బీట్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి స్మాల్ నీడిల్. బీడ్స్ని మనం కుట్టడానికి మనం ఈ స్మాల్ నీడిల్ని యూస్ చేస్తాము, ఇంతకన్నా చిన్న నీడిల్ మనకి దొరకదనమాట. ఇక్కడ అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో మనం 1 పాయింట్ గ్యాప్లో అవుట్లైన్ డ్రా చేసాం కదా అక్కడను, అండ్ ఈ మిర్రర్ చుట్టూ ఒక 2 లైన్స్లో నేను స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే చక్కగా స్టిక్ చేసి పెట్టేశాను. మీకు కనుక టైం ఉంటే నీడిల్తో కుట్టుకోవడానికి ట్రై చేయండి, లేదు అంటే మీరు ఈ నీడిల్ తీసుకొని చక్కగా ఒక 1 మీటరు 2 మీటర్స్ అలా బీడ్స్ ఎక్కించేసుకుని గ్లూ తోటి చక్కగా అంటించుకున్న తరువాత లాస్ట్లో ఒక స్టిచ్ వేసేసుకోండి. 2-3 బీడ్స్కి అన్నట్టు ఒక స్టిచ్ వేసుకున్నారు అంటే మనకి ఊడకుండా ఉంటాయి వేసుకునేటప్పుడు, వాష్ చేసేటప్పుడు. ఇలా చక్కగా మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా పడింది ఎంబ్రాయిడరీ స్టిచ్. అండ్ ఫ్యూజన్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇదే యూజు, ముడతలు లేకుండా వస్తుందన్నమాట. బయటికి వెళ్లకుండా జీరో ఇన్వెస్ట్మెంట్లో మన బ్లౌజెస్ని మనమే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చండి, డొమెస్టిక్ మిషన్ కనుక మీ దగ్గర ఉంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాండ్స్కి కూడా స్టిచ్ వేశారు అంటే మనకి బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది.